హాయ్ అండి, నమస్తే. ఈరోజు కాశీ నుంచి ఈ పెద్దయ్య గారు సావిత్రి గారు ఇంటికి వచ్చారండి. వీరు అందరితో కోటి లింగాలు తయారు చేయడం సంకల్పించారండి. వాటి గురించి మనకు వివరంగా చెప్తారు, మీరు వినండి. నమస్తే. ఈరోజు మనము ఏకాదశి, వరుణుడి ఏకాదశి పర్వదిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శుభారంభం చేశాము, శ్రీకారం చేశాము. అయితే ఈ కార్యక్రమం ఏంటంటే కోటి పార్థివ లింగార్చన. అంటే మృతికతో, మట్టితో ఒక శివలింగం చేస్తే అనేక పుణ్యఫలాలు శివుడు అనుగ్రహిస్తాడని మనకి శివమహాపురాణంలో చెప్పబడింది. ఆ విధంగా ఇప్పుడు ఆ పృథ్వీ అంటే ఆ మట్టితో ఒక కోటి లింగాలు భక్తులందరి చేత కూడా ఇవన్నీ చేయించి కాశీలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అంటే ముందు రోజు ఈ 10 రోజులు పూజలు, అభిషేకాదులు, అర్చనలు అవన్నీ లక్ష బిల్వార్చన రోజు నిత్యం కూడా ఇవన్నీ కాశీలో చేయించి ఆ తర్వాత అమ్మ గమ్మలో ఈ పార్థివలింగాలని నిమజ్జనం చేయాలని ఒక గోలి అశోక్ గారు అంటే కాశీవాసులు అమ్మ రమణమ్మ గారు, అశోక్ గారు కలిసి ఆ పుణ్య దంపతులు మంచి సంకల్పం చేశారు. దానికి వారే పాపం మట్టి అంటే ఈ లింగాలు చేయడానికి కావలసిన మట్టి అది ఎలా చేయాలో చేయడానికి ఒక అచ్చు ప్రతిమ, శివలింగం ప్రతిమ ఎలా చేయాలో దానికి అందరికీ ఊరూరా వెళ్ళి తను అందరికీ సమకూర్చి అదందరినీ చెయ్యమని మన లాంటి వాళ్ళందరినీ ధన్యులు చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. అవందరూ కూడా మీరు సాధ్యమైన మనకి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమిటి మే నెల, ఈ మే నెల నుండి అక్టోబర్ వరకు ఎంత మేరకు వీలైతే మీ మీ బంధుమిత్రులతో కానీ, మీ పక్కన వాళ్ళతో కానీ, మీకు తెలిసిన వాళ్ళతో కానీ, మీ గుడిలో కానీ ఎవరైనా ఎన్నైనా ఒకటే చేయాలా, 100 చేయాలా, 1000 చేయాలని కాదు. మీ సంకల్పం ఎంత ఉంటే అన్ని శివలింగాలు చేయించి మళ్ళీ మాకు అక్టోబర్ వరకు అందజేయాలి. అంటే మీరు ఎక్కడ ఈ వీడియో అందరికి వెళ్ళిపోతుందని తెలుసును. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరి దగ్గర మట్టి తీసుకున్నారు అక్కడికి వాళ్ళకి అందజేయండి. అవన్నీ తిరిగి కూడా కాశీ చేరబడతాయి. కోటి లింగాలు కాశీకి చేరి కోటి లింగాలకి చక్కని పూజలు జరిపించబడి గురువుల చేత ఆరాధింపబడ్డాక అప్పుడు కాశీ గంగలో నిమజ్జనం చేస్తారు. మీకు అనేక ఏవి ఇబ్బందులు ఉన్నా కానీ మనకు తెలియకుండా మనకు వచ్చే కష్టం ఉన్నా లేకపోతే మనకు గత జన్మ కర్మఫలం ఎన్నో ఉంటాయి, అవి తొలగిపోతాయని ముఖ్యంగా చెప్తున్నారు. మనము చెప్పింది చేసింది చేస్తారు. మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇలా చేసేవారు. ఫస్ట్ మనం ఆచరించడం, ఇతనికి తెలియచేయడం. మనదైన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఆ భగవంతుని ఆరాధన చెయ్యవలసిందే. ఆ ఆరాధన ఈ విధంగా శివుడికి ఇన్ని వేల కోట్ల ప్రజల్లో మనకి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని అందరూ కూడా మీకు వీలైనంత మీ అపార్ట్మెంట్ కాదు, గుడిలో మీ మంచి ఇంట్లో ఒక 10 మంది చేరో 20 మంది చేరో మీ ఇష్టం. ఆ ప్రార్థనలింగాలను చేయండి, వాళ్ళకి పంపించండి. అక్కడ ఆరాధన జరుగుతుంది. దీనికోసం మీరేం మూల్యాన్ని చెల్లించవలసిన పని లేదు. వాళ్ళే పట్టి సమకూరుస్తారు, వాళ్ళే మీకు అవి అచ్చులు కూడా ఇస్తారు. కేవలం మీ భక్తితో మీరు ఎప్పుడు చేసినా కానీ బ్రహ్మమురారి శివరాత్రి లింగాశ్రితమైన శివనామమైన మీరు ఏదైనా చేసి ఆ శివలింగాలను మాకు ఇవ్వండి. మీరు ప్రతి చేసింది కూడా మాకు వీడియో ఇవ్వాలి. ఎందుకంటే చివరిలో అందరికీ అన్ని పంపించబడతాయి. శ్రీమాత్రే నమః. అందరూ ధన్యవాదాలు. శివాయ గురువే నమః. శివాయ శివాలయంలో ఒక్క శివుడికి ఒక విగ్రహాన్ని పూజ చేస్తేనే ఎంతో తృప్తి పడతాం, ఎన్నో కోరికలు. అట్లాంటిది మనం చేసేది కోటి లింగాల ప్రాసెస్ ప్లస్ మనం చేసేది పర్ఫెక్ట్ శివాలయంలో లింగం ఎట్లుందో అట్లే తయారు చేస్తున్నాం. ప్లస్ మృత్తికతోటి మా గురువుగారు చెప్పింది ఏంటంటే, గురువుగారు కానీ వేరే వీడియోలలో చూసింది కూడా, మృత్తికతోటి చేసిన లింగం పూజ చేసి గంగలో నిమజ్జనం చేస్తే బంగారు లింగాల కంటే ఎక్కువ ప్లాటినం లింగాలకు అంత ఫలితం చెప్పింది. అది మీరు ఎంత చేసుకుంటే, మీరు ఎంత కష్టపడితే
మీకు ఆ ఫలితము అందరికీ వస్తుంది. కరుణాకర అభయంకరుడా వరమిడరా ఆలాహలహర దేవా మా ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోదకమి శివశంకరుడా కరుణాకర భయంకరుడా వరమిడరా ఆలాహలహర దేవా మా ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోదకమే గణముగా తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం ధూపం దీపం అన్ని శివునికి అర్పించి కాశీపతి శివశంకరుడా కరుణాకర అభయంకరుడా వరవిరరా ఆలాహలహర దేవా జ్ఞానం నీకై చేసేదము ప్రాణం నీకే అంకితము హర హర